నెల్లూరు జిల్లాలో మెప్మా సిబ్బంది నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. కలిసి కుమ్మక్కయ్యారు. దొంగ గ్రూపులను సృష్టించి కోట్లాది రూపాయలు కొట్టేశారు. దొంగ గ్రూపులతో తీసుకున్న రుణాలను అధికార పార్టీ నేతలకు అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కుట్రలో సహకరించిన బ్యాంకు సిబ్బంది వ్యవహారం బయటపడలేదు. ఈ స్కామ్ తీగలాగితే తేనె పుట్టలాగా బయటపడే అవకాశం కనిపిస్తోంది. గ్రూపుల సభ్యులకు తెలియకుండానే కోట్లాది రూపాయలు రుణాలు తీసుకున్నారు. బినామీ పేర్లతో బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని పంగనామం పెట్టారు. బ్యాంకుల నుంచి గ్రూపు సభ్యులకు నోటీసులు కూడా వెళ్లాయి. బ్యాంకు అధికారులు రికవరీకి వెళ్తే తమకు సంబంధం లేదని, అసలు తాము రుణాలు తీసుకోలేదని బుకాయిస్తున్నారు. గట్టిగా అడిగితే దాడికి పాల్పడుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 10,363 గ్రూపులు, 1,02,733 మంది సభ్యులు ఉన్నారు. కొన్ని గ్రూపులు సమర్థవంతంగా పనిచేస్తూ ఉండగా రాజకీయ జోక్యంతో కొన్ని గ్రూపులు దెబ్బతింటున్నాయి. యూనియన్ బ్యాంకులో 400 గ్రూపుల పరిధిలో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలోనూ ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మెప్మా పరిధిలో 14,442 గ్రూపులు, 1,44,000 మంది సభ్యులు ఉన్నారు. వీరితో పాటు 400 మంది రిసోర్స్ పర్సన్స్, 15 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్స్ ఉన్నారు. మెప్మా అధికారుల సిఫార్సులతో ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రూపులకు 20 లక్షల చొప్పున రుణాలిచ్చాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐఎస్, యాక్సిస్ లాంటి ప్రైవేటు బ్యాంకులు 10 లక్షల చొప్పున రుణాలిచ్చాయి. ఇలా ఇచ్చిన రుణాలను గోల్మాల్ చేస్తారు. స్వయం సహాయక గ్రూపుల్లో జరిగిన అక్రమాల విషయంలోనూ కొందరు గ్రూపు సభ్యులు స్థానిక అధికార పార్టీ నేతలను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ స్కామ్ వెనుక అధికార పార్టీకి చెందిన చాలా మంది ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలతో పాటు ఒక మహిళా ముఖ్య నేత ఉన్నట్లు సమాచారం. అయితే ఈ గుట్టు బయటపడనీయకుండా మెప్మా అధికారులు బ్యాంక్ అధికారులతో కలిసి నాటకాలాడుతున్నారు. బీఆర్కే న్యూస్ నిఘాలో ఈ వ్యవహారం మొత్తం బహిర్గతమైంది. జాయిన్ అయ్యాను. మాకు లోను 1,50,000 వచ్చింది. మాకు తెలియకుండా వాళ్ళు లోన్ తీసేసుకున్నారు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నోటీసులు వచ్చేదాకా మాకు వాళ్ళు తీసుకున్నారన్న సంగతి మాకు తెలియలేదు. నోటీసులు వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు అది కట్టమని బ్యాంక్ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ఫోర్స్ చేస్తున్నారు. మేము కట్టే పరిస్థితిలో లేము. 10 మంది గ్రూప్, 9 మందికి కూడా మోసం జరిగింది. ఇలాగే మొత్తం 10 మంది గ్రూప్ అయితే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. మా ఇంటికి నోటీస్ వచ్చి బ్యాంక్ మేనేజర్ సార్ ఇంటికి వచ్చి ఇది చేసేదాకా మాకు తెలియలేదు. తర్వాత ఇంకా కట్టమని ఒక వారంలో, నెలలో అలా క్లియర్ చేయాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు. మాకు కట్టే స్తోమత ఇప్పుడైతే లేదు. మా పేరు మీద 1,50,000 తీసుకున్నారు. గ్రూప్కి 15 లక్షలు అయితే వచ్చింది 10 మందికి. నా పేరు మీద అయితే 1,50,000 తీసుకొని ఉన్నారు. అది ఇంకా క్లియర్ అవ్వలేదని చెప్పి మాకందరికీ నోటీసులు వచ్చాయి. ఇంకా ఎన్ని గ్రూపులు పెట్టిందో మనకైతే తెలియదు. మా 10 మందికి మాత్రం ఇలాగే మోసం అనేది జరిగింది. 15 లక్షలు తీసుకొని 10 మంది దగ్గర. ఆ నోటీసులు వచ్చేదాకా ఎవరికి తెలియదు ఇలా జరిగింది అని చెప్పి. నోటీసులు వచ్చిన తర్వాత తెలిసింది. నేను షరీనా గ్రూప్లో జాయిన్ అయ్యాను. మాకు లోను 1,50,000 వచ్చింది. మాకు తెలియకుండా వాళ్ళు లోన్ తీసేసుకున్నారు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నోటీసులు వచ్చేదాకా మేము మూలాపేటలో ఉంటాము. ఇప్పుడు మేము ఒక గ్రూప్లో, షరీనా అనే గ్రూప్లో మా భార్యని చేర్పించాము. మేము పని చేసుకుంటా రూపాయి కూడబెట్టి మేము బ్యాంకులో జమ చేస్తూ ఉంటే త్రివేణి అని ఒక ఆమె మా ఇంటికాడికి వచ్చి మా భార్యని మాటల్లో కలిపి ఇట్లా పొదుపులో చేరమని చెప్పి మాకు ఇది చేశారు. మేము సరే అని చెప్పి ఆమె చెప్తుంది రూపాయి కూడబెట్టుకొని మనం కూడా ఎట్లా డెవలప్ అవ్వాలనుకుంటున్నాము. కానీ ఈ విధంగా మనం చిన్నగా ఒక రూపంలో ఒక బ్యాంకులో ఇది పొదుపు జాయిన్ అయ్యి ఒక్కొక్క రూపాయి తీసుకొని మేము బాగుపడతాం, మా పిల్లకాయలు భవిష్యత్తు బాగు ఉంటుంది అని చెప్పి మేము చేరాము. కానీ ఆడ పొదుపు గ్రూపులు ఏం చేశారంటే వాళ్ళు మాకు అనుమతి లేకుండా, మాకు తెలియకుండానే వాళ్ళు మా పేరు మీద నుంచి లోన్ తీసేసుకున్నారు. కానీ మాకు బ్యాంకులో నుంచి నోటీస్ వచ్చేదాకా మాకు తెలియదు మేము బ్యాంక్కి బాకీ ఉన్నామని చెప్పి. కానీ ఈ విధంగా మాకు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మాకు ఇంటికాడికి వచ్చి మీరు మా బాకీ ఉన్నారు, మా బ్యాంక్కి బాకీ ఉన్నారు, మీరు కట్టమని చెప్పి ఇట్లా చెప్పారు. అప్పుడు దాకా మాకు తెలియదు. ఇలా నెల్లూరులో ఎంతో మంది, మా గ్రూప్లోనే 9 మంది మోసపోయారు. ఈ విధంగా 9 మందికి కూడా ఇట్టే చేశారు. అందరికీ నోటీసులు వచ్చాయి. ఒక్కొక్కరు ఏమంటే ఆమెని అడిగే ధైర్యం లేక, ఆమెకి ఇది డైరెక్ట్గా ఇది మాట్లాడే ఇది ధైర్యం లేక మేమేం చేయలేకపోతున్నాం. మాకు మీరే ఏదో విధంగా త్రివేణి ఆమె దగ్గర నుంచి మాకు న్యాయం చేయండి. మేము మూలాపేటలో ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జునరావు లైవ్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేస్తారు.
మల్లికార్జున్ చెప్పండి, ఈ స్కామ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? గుడ్ ఆఫ్టర్నూన్ పద్మజ. నెల్లూరు నగరంలో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కింద వాళ్ళకి రుణాలు ఇచ్చి వారు స్వయం వృద్ధి చెందే విధంగా రుణాలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా ఇవ్వడం అది మామూలు ఆనవాయితీగా ఉంటుంది. అయితే ఈ గ్రూపులు ఉన్నట్లు అసలు బ్యాంక్ అధికారులు కానీ ఇటు అధికారులు కానీ తెలియడం లేదు. అయితే ఈ గ్రూప్ లో ఒక్కొక్క గ్రూప్ కింద బినామీ గ్రూపులు సృష్టించి 20 లక్షల నుంచి 15 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే దీంట్లో బ్యాంక్ మేనేజర్ సహా కుమ్మక్కైనట్లు కూడా మనకి ఈ నిఘాలో తెలిసింది. ముఖ్యంగా ఐఓబి బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కింద బినామీ గ్రూపులు సృష్టించి కనీసం ఆ గ్రూపులో ఉన్న సభ్యులకు కూడా లోన్ తీసుకున్నట్లు కూడా తెలియలేదు. ఈ సందర్భంగా వాళ్ళు ఈ నోటీసులు వచ్చిన తర్వాత బ్యాంక్ అధికారులను కన్సల్ట్ అయ్యారు. అయ్యా ఇది మేము పెట్టలేదు లోన్, ఇవి ఎలా వచ్చినాయని చెప్పినా కూడా బ్యాంక్ మేనేజర్లు మీకు అవసరమైతే మేము కట్టేస్తాము, మీరు పోలీస్ అధికారులు దాకా పాపాకని చెప్పడం జరిగింది. దీనిపై ఇప్పటికే నెల్లూరులో 4th టౌన్ పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసులు నమోదయ్యి దీనిపై దగ్గర కోట్లాది రూపాయలు పక్క దాటి మళ్ళీ ఇచ్చినట్టు తెలిసింది. టీఆర్పీలు, ఆర్పీలు, సిఓలు కలిసి ఈ రాదంతా చేసినట్లు కూడా తాజా సమాచారం తెలిసింది. అయితే సిఓలు, ఆర్పీలు కొమ్మ కావడం వల్లే ఈ కోట్లాది రూపాయలు పక్కదాటి పెట్టినట్టు తెలిసింది. అయితే ముఖ్యంగా దీనికి రాజకీయ నాయకులు, స్థానికంగా ఉన్న కార్పొరేట్లు కావచ్చు లేదా ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళు బినామీ గ్రూప్ సృష్టించి ఈ రుణాలను వాళ్ళకి అందజేసినట్లు కూడా మన నిఘాలో తెలిసింది. అయితే ఈ విషయం అంతా తెలిసినా కూడా ఇటు మెప్పా అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ తేలిపుట్టిన దొంగలాగా ఉన్నారు. ఈ విషయం ఎందుకంటే ఈ విషయం బయట కానీ పొగితే ఇటు అందరూ ఎక్కడ ఇబ్బందులు పడతారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా నెల్లూరు నగరంలో దాదాపుగా 11,000 గ్రూపులు ఉన్నాయి. అయితే సభ్యులు 14,04,000 మంది ఉన్నారు. అయితే మొత్తం కలిపి యూనియన్ బ్యాంకులో 400 గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా ఐఓబి బ్యాంకింగ్ కింద దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం తెలిసింది. ఎక్కువగా యూనియన్ బ్యాంకులో ఐఓబి బ్యాంక్ కింద మోసం జరిగినట్టు తెలిసింది. అదేవిధంగా కెనరా బ్యాంక్ కానీ ఇంకో మరి హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ పలు బ్యాంకుల్లో ఇది జరిగినట్లు తెలిసింది. అదేవిధంగా భాగ్యలక్ష్మి గ్రూప్, తిరిగి గ్రూప్ కింద అసలు సభ్యులకే తెలియదు ఈ రుణాలు తీసుకున్నట్లు. ఈ రుణాలు తీసుకుంది ఐఓబి బ్యాంకులు తీసుకున్నారు. ఈ ఐఓబి బ్యాంక్ వాళ్ళ గ్రూపుల కింద పడిన డబ్బులు కూడా ఇటు బ్యాంక్ మేనేజరు, ఇటు సిఓ, ఇటు ఆర్పి కలిసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు కొట్టేసినట్లు తెలిసింది. అదేవిధంగా వాళ్ళ సభ్యులు ఎవరు కూడా సంతకాలు పెట్టకుండా బ్యాంక్ మేనేజరు పొరదీ సంతకాలు చేయించుకొని ఈ డబ్బులు కొట్టేసినట్లు మనకు తెలిసింది. అయితే మల్లికార్జునరావు, దొంగ గ్రూపులు సృష్టించారని అంటున్నారు కదా, అసలు ఎన్ని గ్రూపులు దొంగ గ్రూపులు సృష్టించారు, అసలు ఎంతమందిని అక్కడ సభ్యులుగా చేర్చారు అసలు ఆ గ్రూపుల్లో, దొంగ గ్రూపుల్లో? అసలు దగ్గర ఒక ఐఓబి బ్యాంకులోనే ఒక 30-40 గ్రూపులు దాకా ఉన్నట్లు తెలుస్తుంది తాజాగా. అదే విధంగా యూనియన్ బ్యాంకులో అయితే 400 గ్రూపులు ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంది. అయితే ఒక్కరు కూడా బయటకు రావట్లేదు. ఏంటంటే వీళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ గ్రూపులు ఎక్కువ ఎస్సీ ఎస్టీలకు చెందిన వారు ఉండడం వల్ల వాళ్ళు ఈ సిఓలు కానీ ఇటు ఆర్పీలు కానీ వాళ్ళు భయభ్రాంతులకు గుర్తు చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. ఈ విషయం అధికారులందరికీ తెలిసినా కూడా అధికారులకు అంతా తెలిసినా కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.